హాయ్ అండి అందరికీ. నేను వచ్చేసి ఇక్కడ నా నైటు 9:30 టు 10:30 వరకు ఏం చేస్తాననేది చూపిస్తున్నానండి. నైటే నేను గిన్నెలన్నీ కడిగి పెట్టేస్తానన్నమాట. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్కి బొద్దింకలు, దోమలు, చిన్న చిన్న చీటీగలు లాగా వస్తున్నాయండి. అందుకనేది నైటే చేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ కడిగేయడం వల్ల, ఇలా కడిగి పెట్టడం వల్ల మనకి మార్నింగ్ కూడా ఇంకొక పని తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. స్టవ్ క్లీన్ చేసుకోవడం కానీ, గిన్నెలు కడుక్కోవడం కానీ ఇవన్నీ చేయడం వల్ల కొంచెం వంట చేసుకోవడానికి కూడా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు గిన్నెలన్నీ కడిగేసానండి, మొత్తం క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్, అది బండ అవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ఈవినింగ్ పాలు పొంగాయి. నాకు పాలు పొంగినా అన్నం పొంగినా చిన్న చిరాకు రాదనమాట. కాబట్టి ఒకవేళ పొంగిన వెంటనే కడిగేస్తాను అనమాట నేను. కాబట్టి ఈవినింగ్ పాలు పొంగాయి, ఇంకా అలానే కొంచెం క్లీన్ చేశాను. కానీ అక్కడక్కడ కొంచెం మచ్చల్లాగా ఉండిపోయింది, అది నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. కొంచెం స్క్రబ్ వేసి మొత్తం క్లీన్గా చేసేసాను అనమాట. ఏ రోజు ఆ రోజు వంట రూమ్ అంతా క్లీన్ చేసేసుకుంటే మనకి మార్నింగ్ కూడా పని చేసుకోవడానికి, వంట చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడ స్టైల్స్ కూడా క్లీన్ చేస్తున్నాను, బ్యాగ్. ఇప్పుడు నేను ఇక్కడ ముగ్గు కూడా పెట్టేస్తున్నాను స్టవ్ పైన, డైలీ పెట్టుకుంటాను అనమాట. పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు నా వంట రూమ్ అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏసీ క్లీన్ చేస్తున్నానండి. నా పిల్లలు బ్యాక్లో చూడండి, పొంతలో పెడితే పొయ్యిలోకి వస్తారనమాట నా పిల్లలు. నేను ఇక్కడ క్లీన్ చేస్తుంటే వాళ్ళు వెనకాల గొడవ ఆడుతున్నారు, వీడియో తీస్తూ గొడవ ఆడుకుంటున్నారు. నేను